ఎగ్గుబట్ర అంటారు. ఇంకోటి అయ్యే పేర్లు ఉంటాయట దాంట్లో. అట్లాంటి పేర్లతో పిలుస్తారట అది. దాంతో లూజ్ లిక్కర్ అనేది అక్కడ కుదురుతుంది. అందుకని బార్లలో అమ్ముతారు. బెల్ట్ షాపుల్లో అయితే కనుక వీడికి అసలు లెక్కే తెలవదు. బెల్ట్ షాప్ వాడిని అడిగాడు సో బ్రాండ్ ఉందని, ఉందన్న అన్నాడు. వాడికి ఎందుకు తీసుకుంటారు బెల్ట్ షాప్ వాడు? వాడికి మామూలుగా వైన్ షాప్ వాడి దగ్గర నుంచినే కదా బెల్ట్ షాప్ వాడికి వచ్చేది. వైన్ షాప్ వాడి నుంచి బెల్ట్ షాప్ వాడు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముకోవచ్చు. దానికి స్థానికులు సహకరిస్తారు. ఎందుకు? ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకుని ఎక్కడ తాగాలో తెలియనప్పుడు బెల్ట్ షాప్ దగ్గర అయితే అక్కడే తాగొచ్చు, ఇంకో 20 రూపాయలు పోతే పోయిందిలే. ఎందుకంటే ఇంటికి తీసుకెళ్లి తాగితే పెళ్ళం కొడతదో లేకపోతే తీసి బాటిల్ పగలగొట్టుద్దో తెలియదు, పిల్లలు ఎదురుకుండా తాగడం కరెక్టో కాదో తెలియదు. ఆ మొహమాటం ఉన్నప్పుడు ఎక్కడ తాగాలి? బార్కి వెళ్దామంటే రేట్ ఎక్కువ, బెల్ట్ షాప్ అయితే రేట్ తక్కువ. ఇప్పుడు పర్మిట్ రూములు కూడా వచ్చినాయి కాబట్టి నగరాల్లో అదొకటి నడుస్తున్నది. ఇక్కడికి వచ్చినప్పుడు కాస్త ఇంకా ఈ బెల్ట్ షాప్ వాడికి ఏంటి 100 రూపాయల మీద ఇంకో 50 రూపాయలు తగ్గించి వస్తుంది అనుకోండి, 100 రూపాయల మధ్య వీడికి 50 రూపాయలు మిగులుతుంది కదా. కాబట్టి ఇంకోటి ఇదేం ప్రాణాంతకంగా అది ఎవడు చచ్చిపోవట్లేదు, బాగానే ఉంది, అదే బ్రాండ్ ఉంది, అదే స్టిక్కర్లు ఉన్నాయి, అది నడిచిపోతుందని బెల్ట్ షాప్లో బాగా ఇదవుతుంది. ఎందుకని? బెల్ట్ షాప్ వాడిని కూడా దోచేశారు కదా. ఒకడు అత్యంత మరీ దారుణమైన ప్లేసుల్లో 1 లక్ష రూపాయలు అయితే మినిమం 5 నుంచి 7 లక్షల రూపాయలు పాట పాడుకున్నారు డబ్బులు. అక్కడ అంత డబ్బులు యాడ్ నుంచి వస్తాయి ఆడికి? 10 రూపాయల బాటిల్కి అమ్మితే రోజుకి ఒక 100 బాటిళ్ళు అమ్మితే 100 పదులు 1000 రూపాయలు మిగులుతుంది వాడికి. నెలకి 30,000 రూపాయలు. ఇందులో మళ్ళీ ఎక్సైజ్ లంచం ఇచ్చేయాలి, పోను వీడికి 10,000 మిగులు.